ఏ దున్నపోతు మీద వాన పడ్డట్టు లోకమంతా చల్లగా నిద్రపోతుంటే నడియాంగొట్ట రాత్రి కత్తులు పట్టుకొని కాసులు కూసున్నూరులో కొందరు నరూప రాక్షసులు అడవిలో కాసే వెన్నెల లెక్క ప్రశాంతంగా నువ్వు గీ ఊరిని సూత ఒక్క రాత్రిలోనే రక్తం మేరులై పారతట్టి చేసిర్రు. ముందు వెనుక చూడకుండా చెరువులో దూనికినట్టు వీళ్ళ ఘోరానికైతే ఒడిగట్టిర్రులు. కానీ మన పోలీస్ అన్నలు మాత్రం వీళ్ళకి వేసిన ట్రీట్మెంట్ చూస్తేనా గుండెల్లో జల్లు మంటది. మరి పోలీసులు ఏం చేసిర్రు, ఆ దరిద్రులకు ఎసొంటి బంపర్ ఆఫర్ ఇచ్చిర్రో చూడాలి కదా. ఇప్పుడు కథ ఎక్కడికి పోయిందంటే నడి రోడ్డు మీద పానాలు తీసేంత ముదిరింది. పూణే కాట్రాజ్ విలేజ్ చెరువు దగ్గరున్న కాట్రాజ్ కట్ట హోటల్ ముంగట నడియం కొట్ట రాత్రి ఒక్కటేసారి కత్తులు మెరిసినాయి. ఒక యూత్ పిల్లగాన్ని సంపేసిల్లు పాపం. చేతుల కత్తులు, మనుషుల కోపం, కథమిగా ఒక మనిషి పానాలు తీసే గీ లఫంగి బ్యాచ్ తయారైంది. అప్పటిదాకా నిమ్మలంగా ఉన్న ఏరియా జర్ర ఒక్కసారి గీ ఆర్తతోనే మస్తు గాయగత్తరైంది. గీ హంతకుల ఆటలు ఎంతోసేపు జాగలే. మర్డర్ ముచ్చట తెలుసుడే ఆలస్యం. పోలీసులు సైరన్ లేసుకుంటా వేట స్టార్ట్ చేసిండ్రు. గంటలనే వాళ్ళని ఎక్కడున్నా లాక్కొచ్చి బేడిలేసిండ్రు. అగో చూడుండ్రి, కారు ముంగట బంపర్ మీద ఊసోబెట్టిండ్రు. గాల్లేగా మూతవర్లు. కుండపోత వానాల చెరువు నిండినట్టు ఏరియాల భయం పెరిగిపోకుండా పోలీసులు స్పీడ్గా యాక్షన్ తీసుకోవడం చూసి పబ్లిక్కు శబాష అంటాండ్రు. గంతే గిట్ల ఊరేగించిండ్రు ఇక కారు మీదనే. చట్టం చేతుల్లోకి తీసుకొని విర్రవిగేటోళ్లకు మన పోలీసోళ్ళు గంటలనే సినిమా చూపించి లోపలేసిండ్రని పోలీసులు వేసిన స్కెచ్ను ఊరంతా ఓడబట్టే. అసలైన మజా ఏందంటే సీన్ రీక్రియేషన్ కోసం నిందితులను క్రైమ్ స్పాట్కు తీసుకొచ్చిన పోలీసులు వాళ్ళకొక ఊహించని బంపర్ ఆఫర్ ఇచ్చిండ్రు. గదేనుల్లా ఇంతకు ముందు చెప్పుకున్నట్టు లోపల ఎవ్వలకు తెలియకుండా నల్ల కవరేసి తీసుకుపోతే బిల్డప్ ఇస్తారని ఇద్దరు నిందితులను పోలీస్ జీపు ముంగటుండే బంపర్ మీద ఊసబెట్టి ఊరంతా తిప్పిండ్రు. గీ ఊరేగింపు కథ చిన్నగా లేదు. మళ్ళా నడి రోడ్డు మీద జీపు బంపర్ ఎక్కించి నలుగుల పాలు చేసిండ్రు మోతబర్లకు. చూసిన జనాలు మాత్రం మంచిగా దొంగన కొడుకులకు వీళ్ళకి ఇట్లాంటి ట్రీట్మెంట్ వాడితేనే బుద్ధొత్తది, ఉత్తగానే ఒకళ్ళ పాలనలు తీసే కదరా అని తిట్టుకుంటా వాళ్ళకు పడ్డ శిక్షకు సప్పట్లు కొడతాండ్రు జనాలు.